ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. రామానాయుడు గారు, ఇవాళ అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రాకుండా అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎంపీలతో సమావేశం. బహుశా మరి ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత ఏదో ఒక తీర్మానం కూడా చేస్తారేమో, ఎందుకంటే రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన సిఆర్ పాటిల్ గారిని కలవడానికి. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దశలో ఏదో ఒక పొలిటికల్ మూవ్ తీసుకునే టైం వచ్చిందా లేదా? ఏదైతే ఇక పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి ఇప్పటికే సిడబ్ల్యూసి కూడా మేము ప్రాథమిక నివేదిక అందజేయడం జరిగింది. ఆ ప్రాథమిక నివేదిక ఆమోదించిన వెంటనే డిపిఆర్ని కూడా సబ్మిట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పర్యావరణానికి సంబంధించి కూడా నిన్న అటవీ శాఖకు సంబంధించి కూడా నిన్ననే వాళ్ళకు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఒక రికార్డెడ్గానే మేము ఈ యొక్క అనుమతుల నిమిత్తం ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు మనకి సిడబ్ల్యూసి ఉంది, అదేవిధంగా కేంద్ర జలశక్తి ఉంది. ఏ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, ఏ రకంగా వరద జలాలు ఉన్నాయి అనేటువంటి విషయం మీద కూలంకషంగా ఇటు కేంద్రం కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కానీ ఖచ్చితంగా అది న్యాయపరమైనటువంటి హక్కుగా మనం పోలవరం బనకచర్లకు వెళ్తున్నాం కాబట్టి ఆ దిశగా మేము మీరైతే 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మీరైతే 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారా? 100% నేనే కాదు, ఈవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా మా మిత్రులు కానీ చాలామంది చెప్తూ ఉన్నారు, ఎక్కడో సముద్రంలోకి పోయే నీరు, ఎక్కడో ఉప్పు నీటిలో కలిసిపోయే నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంటే నష్టం ఏంటి, ఇంకా ఓపిక ఉంటే ఇంకా తెలంగాణలో కూడా నిర్మించుకోండి గోదావరిలో వృధా జలాలు, దీనికోసం రాద్ధాంతం ఎందుకు, దీనికోసం రాజకీయాలు ఎందుకు అని ఈవేళ మా దగ్గరే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సాగునీటి రంగ నిపుణులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకే 100% ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇందులో న్యాయం ఉంది. వరద జలాలను ఉపయోగించుకుంటున్నాం, ఏదైతే సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రం ఉపయోగించుకున్నాం. అంచేత 100% దీనికి కేంద్రం అనుమతులతోటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే అనవసరమైన రాజకీయ వివాదాలతోటి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం, తెలుగు జాతి అంతా ఒక్కటిగానే రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటిదే మా ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుచేత ఇటువంటి రాయలసీమకు ఉపయోగపడేటువంటి పోలవరం బనకచర్లకు గతంలో ఏ రకంగా అయితే అక్కడ మీరు ఆమోదం తెలిపారో, నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి సహకరించాలని చెప్పేసి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పరిస్థితి కూడా ఆ సందర్భం కూడా వస్తే చంద్రబాబు నాయుడు చెప్పారు, రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడడానికి ఆయనకి అభ్యంతరం ఉండదు. రైట్, తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒకరికొకళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా, చర్చల ద్వారా ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. దిశగా కూడా ఇంకేంటి మంత్రి గారు, పోలవరం కూడా మీ ద్వారా వి విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళాలి. పోలవరం ఏంటి సంగతి, టైం లైన్స్ లో కరెక్ట్ గా ఉన్నారా? మొన్న కూడా ఏదైతే మేము రివ్యూస్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ 10-12 నెలల్లోనే 3 సార్లు ఆయన పోలవరం ప్రాజెక్ట్ని విజిట్ చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రశ్నార్థకమైంది, ఇది నేను చెప్పడం కాదు. ఆ రోజు గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు. నాటి ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2020 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం సాధ్యం కాదని డయాఫ్రమ్ వాల్ కి తేడా తెలియదు. ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు ఉన్నారు గతంలో. అవును, ఎస్ సార్, నిజం. మీరు చెప్పినట్లుగా ఆ రోజు ఆ రకంగా పోలవరం ప్రశ్నార్థకం చేసేసి పోలవరాన్ని ఇంకా మర్చిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఆ పోలవరాన్ని పట్టాలెక్కించి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు పురోగతి 3% ఉంటే ఈవేళ మేము 10 నెలల్లోనే 6% పురోగతి ఈవేళ పోలవరం ప్రాజెక్టులో సాధించాం. డయాఫ్రమ్ వాల్ ఆ రోజు మేము 18 నెలలు శ్రమించి నిర్మాణం చేస్తే వాళ్ళు ధ్వంసం చేశారు డయాఫ్రమ్ వాల్. మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ మన జనవరిలో ఈ సంవత్సరమే ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయాలని. అదేవిధంగా ఏదైతే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్, ఎందుకంటే
ఈ యొక్క డయాఫ్రమ్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్గానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను కూడా చేయాలని, ఈ గ్యాప్ పనిలో ఉన్నటువంటి ఆ మెయిన్ డ్యాము మరి ఈ నెల మొన్న మే నెలలో పనులు ప్రారంభించాం. 26 మార్చి కల్లా కూడా గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యాములు పూర్తి చేయాలని, గ్యాప్ 2లో ఉన్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రేపు నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. పోలవరంలో ఉన్నటువంటి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఇచ్చారో ఆ లక్ష్యానికి అనుగుణంగా మేము కూడా ఎవ్రీడే ఎన్ని మీటర్లు వరకు, ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ, ఒక వారంలో వర్షాల వల్ల కానీ, టెక్నికల్గా కానీ, రిపేర్ల వల్ల కానీ ఏదైనా పని ఆలస్యం అవుతే మళ్ళీ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ వర్క్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లక్ష్యం ఇచ్చారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆ 27 కల్లా, అంటే ప్రశ్నార్థకమైనటువంటి పోలవరం ప్రాజెక్టును మళ్ళీ 2027కి పూర్తి చేసేటువంటి ఒక కాన్ఫిడెంట్గా ఈవేళ అక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నాకేం డౌట్స్ లేవులండి, ఎందుకంటే మీ విజనరీ లీడరు ఆయన డైరెక్షన్లో మీరు పని చేయగలుగుతారు, అందుకే ఆ శాఖ ఆయన మీకు కట్టబెట్టారు. సో ఆల్ ది బెస్ట్ మంత్రి గారు పోలవరం పూర్తి చేయడానికి, అలాగే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి త్వరితగతిన ఏం చేయాలో, ఎలాంటి పొలిటికల్ మూవ్స్ అది చంద్రబాబు నాయుడు గారిన ఎక్కువ ఎవరికి తెలుసు, కానీ ఆ దిశలో ముందుకు వెళ్తారని వెళ్ళాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం కేటాయించినందుకు రామానాయుడు గారు.